వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. 1,00,000 కోట్లు వెనకేశారు. వరద బాధితులకు 2,000 కోట్లు ఇవ్వొచ్చుగా కేసీఆర్ పై రేవంత్ రెడ్డి సెటైర్. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవు. సీఎం చంద్రబాబు హెచ్చరిక. సంగారెడ్డిలో హైడ్రా కూల్చివేతలు. ఐలాపూర్ తండాలో 20 ఎకరాల్లో ఆక్రమణల తొలగింపు. మహిళలు వ్యాపారవేత్తలుగా దిగేందుకు సాయం చేస్తానన్న ఉపాసన కొనెదెల. కోఫౌండర్గా బిజినెస్ చేద్దామంటూ యువ మహిళలకు పిలుపు. 10 ఏళ్ల పాలనలో 1,00,000 కోట్లు వెనకేశారు. రాష్ట్ర ప్రజలు వరదలతో అతలాకుతలం అవుతున్న ఈ పరిస్థితిలో కనీసం 2,000 కోట్లన్న సాయం చేయొచ్చు కదా అని సీఎం రేవంత్ రెడ్డి సెటైర్ వేశారు. రేవంత్ రెడ్డి మహబూబాబాద్ జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ నాయకులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో పర్యటించి వరద సాయం చేయాలంటూ ప్రధాని నరేంద్ర మోడీకి ఆయన విజ్ఞప్తి చేశారు. గత బీఆర్ఎస్ పాలనలో కనీవిని ఎరుగని అవినీతి చోటు చేసుకుందన్నారు. కేసీఆర్ కుటుంబం వద్ద 1,00,000 కోట్లు ఉన్నాయని ఆరోపించారు. అందులో కనీసం 1,000 కోట్లు విరాళం ఇవ్వాలని హితవు పలికారు. పాపం ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు ముందుకు వచ్చి టోకెన్ అంటే నేను మీతోనున్నా అని ఒక నైతిక మద్దతు ఇవ్వడానికి వారు ముందుకు వచ్చి కొంత ఆర్థిక సహాయాన్ని ముఖ్యమంత్రి సహాయాన్ని ఇచ్చారు. 10 సంవత్సరాలు మినిమం 1,00,000 కోట్లు దోసుకున్న మీరు 1,000 కోట్లు 2,000 కోట్లు ఇస్తే మీరు చేసిన పాపాలలో కొంతమైన కడుక్కోవడానికి ఉంటుంది కదా. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు గారికి అది చెయ్యరు. చిల్లి గవ్వ కూడా ప్రజలకు ఇయ్యరు. కానీ ప్రభుత్వం చేస్తున్న పనులను, ప్రభుత్వం చేస్తున్న మంచి పనిని అభినందించకపోయినా ఈ ప్రభుత్వం మీద ఈ బురద రాజకీయాలే చేయాలని ఆ కుటుంబం ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఈరోజు ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఒకటి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన అన్ని రకాల సహాయాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. ప్రభుత్వం వెనక్కి పోదు, ఖర్చుల కోసం వెనక్కి పోయేది లేదు. ఈ సంపద పేదల కష్టాలలో ఉన్న వాళ్ళని ఆదుకోవడానికే తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. అదే సందర్భంలో తెలంగాణ ప్రజల యొక్క హక్కును కాపాడడానికి కేంద్ర ప్రభుత్వాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని 5,438 కోట్ల రూపాయల సహాయాన్ని అందించాలని ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాము. ఇదే సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఉదయం అందరితో చర్చించి చనిపోయిన ప్రతి వ్యక్తికి ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని ఈరోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. వరద బాధితుల సమస్యలను పరిష్కరించేందుకు అన్ని చర్యలు చేపట్టామని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. కొన్ని చోట్ల ఆహారం అందలేదని ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని, కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. విజయవాడ కలెక్టరేట్ వద్ద మీడియాతో సీఎం మాట్లాడారు. నగరంలో డివిజన్కు ఒక సీనియర్ ఐఏఎస్ను నియమించామని ఆయన వెల్లడించారు. 32 మంది ఐఏఎస్ అధికారులు సహాయక చర్యల్లో ఉన్నారన్నారు. 10 జిల్లాల నుంచి ఆహారం సమకూర్చామని, బాధితులకు 3 పూటలా అందించాలని ఆదేశించినట్లు చెప్పారు. చిట్ట చివరి బాధితుడికి కూడా సాయం అందాలని స్పష్టం చేశారు. దగ్గర 9-10 జిల్లాల నుంచి ఫుడ్ కూడా తయారు చేసి, వీలైతే ఎయిర్ లిఫ్ట్ కానీ దగ్గరుంటే ట్రాన్స్పోర్టేషన్ తెప్పిస్తున్నాం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కానీ, మధ్యాహ్నం లంచ్ కానీ, రాత్రికి డిన్నర్కి కానీ 3 సార్లు సర్వ్ చేయాలి. చాలా క్లియర్గా పెట్టుకున్నాం. ఒకే ఆదేశం ఇచ్చాను, లాస్ట్ మైల్లో ఉండే లాస్ట్ పర్సన్కి ఇది చేరాలి. ఏ విధంగా చేరేస్తారో నాకు అనవసరం, ఆర్గ్యుమెంట్స్ లేవు. నో క్వశ్చన్ ఆఫ్ టాలరెన్స్ ఆల్సో. ఇట్ ఈజ్ ఎన్ ఎమర్జెన్సీ. ఒక ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ప్రతి ఒక్క అధికారి కూడా సర్వశక్తులు ఒడ్డి, అవసరమైతే మేము చెప్పిన దాంట్లో ఏమైనా డెఫిషియన్సీస్ ఉంటే మీరు కూడా కొంత మెషినరీ పెంచుకోండి. మీకు డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఎగ్జిస్టింగ్ ఇక్కడ ఉండే డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, పూర్తిగా సహకరిస్తారు. నాకు కావాల్సింది లాస్ట్ మైల్లో డెలివరీ జరిగి తీరాలి. 2 రోజుల నుంచి ఇబ్బందిలో ఉండే ప్రజలు ఇంకా కూడా ఇబ్బంది పడడానికి వీలు లేదు. అది చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చా. ఇంకా ఆదేశాలను అమలు చేయకపోతే చాలా కఠినంగా కూడా వ్యవహరిస్తా. ఆ విషయం కూడా చెప్తున్నా. నేను అందుకే చాలా క్లియర్గా హైరార్కీ ఇచ్చాం. టెక్నాలజీ కూడా మైన్యూట్ డీటెయిల్స్ వర్కౌట్ చేసా. ఆ విషయం కూడా మీకు చెప్పాలి. హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలంలోని అక్రమ కట్టడాలను అధికారులు కూల్చివేస్తున్నారు. ఐలాపూర్ తండాలో 119 సర్వే నెంబర్లో సుమారు 20 ఎకరాల భూమి ఆక్రమణలకు గురైనట్లు గుర్తించిన అధికారులు బుల్డోజర్లకు పని చెప్పారు.
పోలీసులు, రెవెన్యూ అధికారుల సహాయంతో అక్రమ నిర్మాణాల సరిహద్దురాలను తొలగించారు. దానిని ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ బోర్డులు ఏర్పాటు చేశారు. అదేవిధంగా అమీన్పూర్లోని ఫ్యూజన్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రాంగణంలో ఆక్రమణలను తొలగించారు. 15 గుంటలు ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి నిర్మాణాలు చేపట్టినట్లు గుర్తించారు. దీనితో రెవెన్యూ అధికారులు పోలీసుల సమక్షంలో వాటిని తొలగించారు. మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు తన వంతుగా సాయం చేస్తానని హీరో రామ్ చరణ్ శ్రీమతి అపోలో హాస్పిటల్స్ ఎండి ఉపాసన పేర్కొన్నారు. తాజాగా ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఉపాసన పాల్గొని మాట్లాడారు. హెల్త్ కేర్ రంగంలో మహిళలను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. వారు చేపట్టబోయే వ్యాపారానికి కో-ఫౌండర్గా ఉండడంతో పాటు అవసరమైన సాయం అందిస్తానని చెప్పారు. తనతో కలిసి వ్యాపారం చేయడానికి ఔత్సాహిక యువ మహిళలు ముందుకు రావాలని కోరారు. భారతదేశంలో హెల్త్ కేర్ సిస్టంలో మార్పు తీసుకురావడానికి సహాయం చేస్తానని పేర్కొన్నారు. తాము చేయబోయే వ్యాపారానికి సంబంధించిన ఆలోచనలను, బిజినెస్ ప్లాన్స్, తనను కో-ఫౌండర్గా ఎందుకు కోరుకుంటున్నారనే వివరాలను co-founder@yourlife.com ద్వారా తనతో పంచుకోవాలంటూ ఉపాసన కోరారు. తాను దొరలగా కార్పొరేట్ ఆసుపత్రిలో పుట్టలేదని, గాంధీ ఆసుపత్రిలో పుట్టానన్నారు దామోదర్ రాజనరసింహ. తమలాంటి వారు పేద దవాఖానాలకు వస్తారని, నాణ్యమైన వైద్య సేవలు అందించడమే మా లక్ష్యమని అంటున్నారు దామోదర్. గాంధీ ఆసుపత్రిలో వార్డులలో తిరిగి వైద్య సదుపాయాలను పర్యవేక్షించారు దామోదర్. పేషెంట్స్ అటెండెన్స్ కింద కూర్చోవడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్తగా నిర్మించబోయే గాంధీ హాస్టల్ బిల్డింగ్ స్థలాన్ని మంత్రి పరిశీలించారు. అన్ని వార్డుల్లో కలయి తిరిగి పేషెంట్లు, వారి కుటుంబ సభ్యులతో మంత్రి ముచ్చటించారు. పేషెంట్లకు అందుతున్న వైద్య సేవలపై, సౌకర్యాలపై ఆరా తీశారు. గాంధీ ఆసుపత్రి ఇన్పేషెంట్ బిల్డింగ్లో 8వ ఫ్లోర్ మొత్తం ఆపరేషన్ థియేటర్స్గా మార్చేందుకు సిద్ధమవుతున్నామని చెప్పారు. మెడికోల భద్రతకై కట్టుదిట్టమైన చట్టాలను ఇప్పటికే ఉన్న వాటిని పకడ్బందీగా అమలు చేసేందుకు ఆదేశాలు జారీ చేశామన్నారు. మీటింగ్ జరిగింది. మా స్పెషల్ సెక్రటరీ ప్లస్ లా సెక్రటరీ, మా సెక్రటరీ, మా సిబ్బంది నిన్న సమావేశమయ్యాము. 2008లో ఆనాటి యాక్ట్ని సవరణ చేయాలి. రెండోది, ఈ మధ్య కాలంలో ఒక 1 వీక్ కింద సుప్రీంకోర్టు కొన్ని డైరెక్షన్స్ ఇచ్చి కొంచెం సమాచారం ప్రతి రాష్ట్రం నుంచి కూడా సేకరిస్తున్నది. ఆ సమాచారంలో భాగంగా సెక్యూరిటీయే కానీ, ప్రైవసీయే కానీ, హ్యూమన్ రిసోర్సెసే కానీ, ఇవన్నిటిపైన కూడా ఒక A to K దాకా కొన్ని ప్రశ్నలు సంధించింది, సమాచారం అడిగింది. మేము 14, 16వ తేదీ లోపల ఆ సమాచారాన్ని సుప్రీంకోర్టుకు అందజేస్తూ ప్రతి 100 బెడెడ్ హాస్పిటల్కి వెళ్ళి మొదలు పెడితే, ఉదాహరణకు ఈరోజు 1000 పడకలేదు కానీ, 1500 పడకలేదు కానీ, 800 పడకలు కానీ, ఏ హాస్పిటల్ అయినా ప్రత్యేకంగా ఒక అవుట్ పోస్ట్ అనేది ఏర్పాటు చేయాలి. కనీస సిబ్బంది 5 నుంచి 6 మంది, కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, తర్వాత షీ టీమ్ కూడా ఉండాలి. 24 గంటల పర్యవేక్షణ ఉండాలి, సీసీ ఉండాలి అనేది ఒక నిర్ణయానికి వచ్చి మళ్ళీ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని పోలీస్ డిపార్ట్మెంట్ను కోఆర్డినేట్ చేసుకొని సుప్రీంకోర్టు ఇచ్చే ఆదేశాలు, మనకున్న పరిమితులు, ఏ రకంగా ఈ యొక్క సెక్యూరిటీని మెడికల్ స్టాఫ్కు వీరందరికీ ఏ రకంగా సెక్యూరిటీని పెంచాలి అనే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. త్వరలో మళ్ళీ మీ ముందుకు వచ్చి ఏ నిర్ణయాలు తీసుకున్నామో మీకు తెలియజేస్తాం. చాలా చోట్ల హాస్పిటల్స్ లో డాక్టర్స్ లేవు, అంటే మెయిన్ గా హైదరాబాద్ సరౌండింగ్స్ లో చాలా ఇబ్బంది పడుతున్నారు. సో దానికి ఏం చేస్తారు? డాక్టర్స్ లేదు అనుకున్నా అంటే చాలా పెద్ద తప్పు పదం అది. లాంగ్ స్టాండింగ్ ఉన్న డాక్టర్స్ను స్థానచలనం కావాలి, చేసినాం సార్ మీరు మంచిగా చేశారు చెప్పాలి. మాట చెప్పాలి కదా, మీరు చెప్పకుండా లేరు అనే మాట కాదు. సంఖ్య తగ్గినది, తక్కువ పడ్డారు, HR పెంచాలి. అట్లీస్ట్ 100కు 80% ఉండాలి, 70% ఉండాలి అనేది ఒక ఆలోచన. ఆ దిశగా మా ప్రయత్నం ఉంటుంది. చర్యలు తీసుకున్నాము. మొన్ననే మీరు చూశారు, కాంట్రాక్ట్ వ్యవస్థలో కూడా అందరి డాక్టర్లని, అసిస్టెంట్ ప్రొఫెసర్ని వీళ్ళందరూ కూడా నియమించినాము. చూసారుగా ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.